పనిభారం ఎక్కువై ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన సచివాలయం ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సచివాలయ ఉద్యోగస్తుల సంఘం వైస్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు సచివాలయ ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పెడుతున్న ఒత్తిళ్లు తట్టుకోలేక చాలా మంది సచివాలయం ఉద్యోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం వరకు కూడా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి రోడ్డు మీదకు వచ్చి ర్యాలీలు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు అని అంటేనే ఇది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని మేము తెలియజేస్తున్నాము. సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఎంతో నమ్మకంతో, ఆశతోటి యువకులు ముందుగా ఉద్యోగాల్లోకి వచ్చారు. వారందరూ కూడా కుటుంబాలు చక్కగా పోషించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇటువంటి పని ఒత్తిళ్ల వల్ల వాళ్ళు మానసిక వేదనకు గురవుతున్నారు. ఒకే రోజు ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడో అంతకు మించి ప్రభుత్వం పనులు చేపిస్తూ ఉన్నది. ఇటువంటి ఒత్తిడిలన్నీ కూడా మేము అధికారులకు విన్నవించుకుంటున్నాము, ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటున్నాము. నాకు తెలిసి ఇంత సివియారిటీ ఉన్నది రాష్ట్రంలో, సచివాలయ ఉద్యోగుల మీద ఇంత పని ఒత్తిడి ఉన్నది అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి చేరి ఉండదు. చేరి ఉంటే గనక ఆయన వీటి మీద ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి సారించేవారు, ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసేవారు. మరణించే వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు స్త్రీలకి ఎంత ప్రథమమైన స్థానాన్ని కల్పిస్తున్నారో అటువంటి స్థానం కల్పించేటువంటి ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగుల్లో ఎంతమంది మరణిస్తున్నారు అనేది వారి దృష్టికి మీ మీడియా ముఖంగా మా యొక్క గొంతుగా ప్రభుత్వానికి చేరవేయాలని మీ మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి మరణాలు ఇంతటితో ఆగేనా, కొనసాగుతాయా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు సచివాలయ ఉద్యోగులందరూ కూడా. ఇటువంటి మరణాలు మూకుమ్మడిగా ఒకే దానిలో మరణాలు అనేవి మనము ఎక్కువగా రైతుల్లో చూసేవాళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఒకే డిపార్ట్మెంట్ లో ఇన్ని మరణాలు జరగడానికి కారణం ఏమిటి? అలాగే మనం ఇంతమంది ఎక్కువ సంఖ్యలో మరణాలు కరోనా కాలంలో చూసాము. మరి ఈ కాలంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు గత 20 నెలలుగా వందలాది సంఖ్యలో మరణించారు. మరి దీని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించి వీటి మీద ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం ద్వారా మాకు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి. మరణించిన కుటుంబాలందరికీ కూడా వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఈ రోజు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.